పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో కాశీ విశ్వనాథ ఆలయం పునరుద్ధరణలో భాగంగా త్రవ్వకాలు జరుపుతుండగా సుమారు 100కు పైగా పురాతన నాగశిలలో ఒక శివలింగం లభ్యమయ్యాయి. 11వ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో తంగెడ గ్రామంలో 100 గుడులు 100 బావులు త్రవ్వించి తంగెడు గ్రామం చుట్టుకోటను నిర్మించారు. ఈ గ్రామంలో ఊర్లోని గుడులు శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం పునర్నిర్మిస్తుండగా త్రవ్వకాల్లో సుమారు 100 రాతి నాగశిలలో ఒక శివలింగం లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పురావస్తు శాఖ వారు అంతరిస్తున్నట్లుగా శిలా సంపదను భావితరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జగదీష్ మా తంగెడ గ్రామం. ఈ ఊర్లో 101 బావి 101 గుడి రెడ్డిరాజులు నిర్మించారు. అందులో ఒక శివాలయాన్ని బాగు చేస్తుంటే ఆ పరిసర ప్రాంతాల్లో 71 శిల నాగప్రతిమ బయటపడింది. అందులో భాగంగా ఒక శివలింగం కూడా బయటపడింది. దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పట్టించుకొని వీటిని శిల సంపదను కాపాడుతుందిగా కోరుతున్నాం. మాది తంగెడ గ్రామం. నా పేరు కాశీరామరెడ్డి. ఈ తంగెడ గ్రామం 11వ శతాబ్దంలో రెడ్డిరాజుల చేత నిర్మించబడింది. ఈ ఊరు చుట్టూ కోటగోడ, 101 దేవాలయాలు, 101 బావి తవ్వించబడింది. ఇందులో చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఒక శివాలయం బాగు చేయాలని తవ్వకాలు జరుపుతుండగా 100 నాగప్రతిమలు, ఒక శివలింగము వెలుగు చూసినాయి. ఈ యొక్క పురాతనమైనటువంటి సంపదని పురావస్తు శాఖ వారు మరియు ప్రభుత్వ అధికారులు వీటిని భద్రపరిచి వీటిని భవిష్యత్తులో గ్రామ ప్రజలకి భావితరాల వారికి అందించవలసిందిగా మా విజ్ఞప్తి.